దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల వేళలో మీకా గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12 వచనాల వరకు అందులో ఉన్న సంగతులన్నీ నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి వాక్యం వింటూ ఉండగానే నాయన గ్రహింపగలిగినటువంటి హృదయము నడిపించబడినట్లుగా మీరు కృపను అనుగ్రహించి కృపకు పాత్రులుగా ఎంచి మమ్మల్ని అందరినీ దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మార్చి నీ రాకడలో నిన్ను ఎదుర్కోవడానికి కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా తండ్రి, నీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి. నీ వాక్యాన్ని గ్రహించుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న బిడ్డలకు కూడా మీరు దర్శించి వారికి నూతన విశ్వాసమును అనుగ్రహించి మీరు ఆకడి కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన విశ్వాసము ద్వారా నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీకా పుస్తకంలో నుండి మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ మంచి బోధకుడిగా ఉండి బోధించి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, మీకా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఇందులో ఉన్నాయి. ఈ 12 వచనాలు మనం ధ్యానం చేసుకునే ముందర మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ఈ మీకా పుస్తకం 7 అధ్యాయాలన్నీ కూడా మొత్తం 3 భాగాలుగా మనం విభజించడం జరిగింది. 2 అధ్యాయాలు మొదటి భాగము, 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు 2వ భాగము, 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 3 భాగాలు. మొత్తం మనందరం కూడా ఈ 7 అధ్యాయాలని 3 భాగాలుగా విభజించడం జరిగింది. నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదటి 2 అధ్యాయాలు ముగించబడ్డాయి. గత లాస్ట్ సెక్షన్లో మొదటి 2 అధ్యాయాలు మనం ముగించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మొదటి 2 అధ్యాయాల్లో జరిగినట్లుగానే ఈ 3వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూడొచ్చు. ఇందులో ప్రాముఖ్యంగా మనందరం గుర్తుపట్టవలసిన విషయాలు ఏమున్నాయంటే, ఈ వచనాలన్నిటిలో మనకి మొట్టమొదట ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని గురించి మనం చూడగలం. ఆ తర్వాత దేవుని యొక్క తీర్పును గురించి మనం చూడొచ్చు. ఆ తర్వాత శేషాన్ని, మిగిలిన వారిని దేవుడు మరలా తన కనికరం చేత ఎలా కాపాడుకున్నాడో మనం చూడొచ్చు. ఈ 2వ అధ్యాయం చివరి 2 వచనాలు 12, 13 వచనాల్లో మనం శేషించిన వారిని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో ఈ వాక్యాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ మాటలు మళ్ళొక్కసారి చదువునానా. 2వ అధ్యాయము చివరి వచనాలు 12, 13 వచనాలు మనం చూద్దాం. యాకోబు సంతతి
యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇప్పుడు చూడండి, యాకోబు సంతతిని తప్పకుండా ఆయన పోగు చేస్తాడంట. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పకుండా సమకూరుస్తాను అంటున్నాడు. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, 2వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11 వచనాల వరకు దేవుని ఉగ్రతను గురించి, వాళ్ళు చేసిన పాపాన్ని గురించి రాయబడింది. కానీ చివరి 12, 13 వచనాలు చూస్తే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన దేవుని కృపను చూడొచ్చు. అంటే వాళ్ళు చేసిన పాపాన్ని చెబుతూ, దానికి వచ్చేటువంటి శిక్ష విధిని కూడా చెబుతూ, సడన్ గా 12, 13 వచనాలు వచ్చేపాటికి ఇశ్రాయేలు మన యాకోబు సంతతి మీద దేవుడు ఎలా కనికరపడి మిగిలిన శేషాన్ని ఎలా కాపాడుతూ వచ్చాడో మనం చూసాం గత లాస్ట్ సెక్షన్లో. ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, చెదిరిపోయిన ఒక మంచి కాపరిగా, శ్రమలలో దేవుని ఉగ్రతలో చెదిరిపోయినప్పుడు మంచి కాపరిగా చెదిరిపోయిన వారందరినీ కాపాడి రక్షించాడు ఆయన. అలాగే ఆయన ఒక మంచి రాజుగా, ఒక మంచి యాజకుడుగా, నాయకుడుగా 4 రకాల బాధ్యతలను ఆయన నెరవేర్చినట్లుగా మనం చూడగలిగాం. చూడండి, ఆయన కాపరిగా తన బాధ్యతను నెరవేర్చాడు, రాజుగా తన బాధ్యతను నెరవేర్చాడు, అలాగే యాజకుడుగా, నాయకుడుగా 4 పాత్రలు పోషించి తన ప్రజలను కాపాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇదంతా కూడా 2వ అధ్యాయం ముగింపులో మనం చూడగలిగాం. ఈరోజు 3వ అధ్యాయంలో మనం వచ్చాము. ఈ 3వ అధ్యాయంలో మొత్తం ఇక్కడ 3 రకాల గుంపులు ఇక్కడ ఉన్నాయి. మీరు బైబిల్ చక్కగా తీసి చూడండి, మంచిది. చూడండి, ఈ 3వ అధ్యాయంలో మనకి చక్కగా అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ 3వ అధ్యాయం మొత్తంలో 3 రకాల గుంపులు ఉన్నారు మీకా పుస్తకంలో. ఈ 3 రకాల గుంపులంతా కూడా ఎవరెవరు ఏంటి అనంటే, మొదటి గుంపు ప్రధానులు, అధిపతులు, నాయకులు. ఈ మొదటి గుంపు వీళ్ళు. 2వ గుంపు ఎవరు అంటే కాపరులు. 3వ గుంపు ఎవరు అంటే యాజకులు. అంటే ఈ అధ్యాయం 12 వచనాల్లో 3 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఒక గుంపేమో ప్రధానులు, అధిపతులు, నాయకులు, గొప్పవాళ్ళు ఉన్నారు. 2వ గుంపులో వాళ్ళేమో ప్రవక్తలు ఉన్నారు. 3వ గుంపు వాళ్ళేమో యాజకులు ఉన్నారు. వీళ్ళందరి పట్ల దేవుని యొక్క తీర్పులను మనం చూడొచ్చు. మరొక విశేషం ఏంటంటే, ఈ మీకా గ్రంథంలో ఉన్న 7 అధ్యాయాల్లో ఉన్నదంతా కూడా దేవుని ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలలో ఉన్నటువంటి దేవుని యొక్క తీర్పులను గురించి మనందరం కూడా చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 3వ అధ్యాయంలో 3 రకాల గుంపులు ప్రజలు ఉన్నారు. వాళ్ళల్లో మొట్టమొదటి గుంపు ప్రధానులు, అధిపతులు, నాయకులు. 2వ గుంపు ప్రవక్తలు, 3వ గుంపు యాజకులు. అంటే దేవుడు అధిపతులను, అధికారులను, యాజకులను, ప్రవక్తలను వీళ్ళందరినీ దేవుడు తీర్పు తీరుస్తాడా అంటే తీరుస్తాడండి. చాలా మందిలో ఇక్కడ ఉన్నటువంటి మోసం ఏంటంటే, దేవుడు మంచి దేవుడు, ఆయన మమ్మల్ని అందరినీ కనికరపడతాడు, క్షమిస్తాడు,
మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన ఏమనుకోడు అనేటువంటి విషయాలు చాలా మంది నమ్ముతారు. కానీ ఈ మీకా గ్రంథం అంతా దేవుని ప్రజల పైన ఉన్నటువంటి దేవుని యొక్క తీర్పులు చూడొచ్చు. అంటే ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. దేవుని యొక్క ఆజ్ఞను విన్న తర్వాత ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి ఒక్కరి పైన దేవుని యొక్క తీర్పులు జరుగుతాయి అనేటువంటి సంగతులు మనందరం కూడా గుర్తుపట్టచ్చు. ఈ మూడవ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాల్లో మనం గనక చూడగలిగితే అన్యాయపు అధిపతులు ప్రధానులను గురించి, వాళ్ళు చేసిన పాపాన్ని గురించి, వాళ్ళకు దేవుడు ఇచ్చేటువంటి శిక్షను గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. చూడండి, ఈ 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు మనం ఏం చూడొచ్చు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అధిపతులు నాయకులు చేసిన పాపం, అలాగే వారి మీదకి వచ్చేటువంటి ఉగ్రత, అలాగే వారి మీదకి వచ్చేటువంటి పనిష్మెంట్ ఎలా ఉంటుంది అనేది దేవుడు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి? 3వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల వరకు. నెక్స్ట్ మనం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే అబద్ధ ప్రవక్తలకు వాళ్ళు చేసిన పాపం, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్షా విధి, తీర్పు ఎలాగుంటుంది అనేది మనం చూడొచ్చు. అలాగే మూడవది, ఈ 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12 వచనాల వరకు ఇక్కడ అధిపతులు నాయకులు, అలాగే ప్రవక్తలు, యాజకులు, వీళ్ళ 3 గుంపులు వాళ్ళు నటించే నటన అంటే వేషధారణ గురించి రాయబడింది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ 3వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 12 వచనాల వరకు ఈ 3 రకాల గుంపులు అంటే అధిపతులు, అలాగే ప్రధాన యాజకులు, అలాగే ప్రవక్తలు, వీళ్ళ ముగ్గురిని గురించి మనం దేవుడు వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, తీర్పు ఏంటి అనేది చూడొచ్చు. మొత్తం ఈ 3 అధ్యాయాల్లో 12 వచనాలు, మొత్తం 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగంలో మనం చూస్తే మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 4 వచనాల వరకు అన్యాయపు అధిపతులు ప్రధానులు ఉన్నారని మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళ మీదకి వచ్చేటువంటి శిక్ష. రెండవది అబద్ధ ప్రవక్తలు, 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ అబద్ధ ప్రవక్తలు చేసిన మోసం ఏంటి, వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత, ఏ విషయాల్లో దేవుని ఉగ్రత వస్తుంది అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. అలాగే 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల వరకు ఈ 3 రకాల గుంపులు అంటే అధిపతులు, నాయకులు, ఉన్నత అధికారులు, అలాగే ప్రవక్తలు, యాజకులు, ఈ 3 గుంపులు వాళ్ళ నటన అంటే వేషధారణ, వాళ్ళు చేసిన పాపం, అలాగే వాళ్ళ మీదకి దేవుని యొక్క తీర్పు, మొత్తం ముగ్గురు గురించి 3 అంశాలుగా ఈ 12 వచనాల్లో రాయబడి ఉన్నాయి. మీకు ఒక విశేషం ఏంటంటే, ఇందులో ఇక్కడ ఉన్నదంతా దేవుని ప్రజలే. అధిపతులు, నాయకులు దేవుని ప్రజలే, అలాగే యాజకులు, కాపరులు కూడా దేవుని ప్రజలే. విశేషం ఏంటంటే, దేవుని ప్రజల్లో స్వార్థం ఎలాగుంటుంది అనే టాపిక్ ఈ 3వ అధ్యాయం అంతా కూడా. అంటే సెల్ఫ్ మైండ్, అంటే దేవుని మనసును పక్కన పెట్టి, దేవుని ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి, దేవుని ప్రజలు, అధిపతులు వాళ్ళు చేసిన పాపం, యాజకులు వాళ్ళు చేసిన పాపం, అలాగే ప్రవక్తలు వాళ్ళు చేసిన పాపం, వాళ్ళ ముగ్గురు మీదకి దేవుని యొక్క తీర్పులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా దేవుని ప్రజల్లో ఉన్నటువంటి గుంపులు. వీళ్ళంతా కూడా దేవుని ఎరిగిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, మారు మనసు పొందామని చెప్పిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళు కూడా. ఈ వచనాలన్నీ మనం ఈ 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. నేనేం చెప్పానని మీకు ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారండి? ఇసాక్, నిహాల్, నేనేం చెప్పానో ఎగ్జామ్ పెడితే పాస్ అవుతావా?
మీకు నిజం చెప్పనా, దేవుని వాక్యం విన్న తర్వాత మన మీదకి వచ్చేది తీర్పే. నెక్స్ట్ స్టెప్ జడ్జిమెంటే. డోంట్ బి లూజ్గా థింక్ చేయడానికి, లూజ్గా ఆలోచించడానికి మీరు నిర్ణయం చేసుకుంటే మీ కర్మకు మీరే ఉత్తరవాదులు. మనందరి పైన ఎంతో మందికి తెలియదండి ఉపదేశాలు, ఎంతో మందికి అవకాశం లేదు. దేవుడు మన ప్రజల మీద, మన ప్రాంత ప్రజల మీద, మన సంఘం మీద ఆయన కనికరపడి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజల్లో ఉండేటువంటి స్వార్థం అంటే సెల్ఫ్ మైండ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ మనం ఈరోజు చూడొచ్చు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ 12 వచనాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. చాలా నిజంగా అండి, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. మనందరం కూడా ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు నేను చదివిస్తాను. ఆ 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధుడైన దేవుని దగ్గర మనందరం నేర్చుకుందాము గాక. ఆమేన్. చూడండి అన్న, చదవండి, ఆ మాటలు చదవండి. మీకా పుస్తకం 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు జాగ్రత్తగా చూడండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇలాగూ ప్రకటించి తిని. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నేను ఇలాగూ ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి, ఆలకించండి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. చాలు. ఇక్కడ చూడండి, లేకపోతే 4 వచనాలు చదివించనా? పోనీలే, 4 వచనాలు చదువునానా? అయినను మేలును అసహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు. నా జనుల చర్మమును ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసము ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీలుగా పగలగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. చూడండి, 4 వచనాలు. ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటారు 4 వచనాల్లో? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే, యాకోబు సంతతి వాళ్ళందరినీ ఆలకించమని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆలకించండి అనే మాటకు అర్థం ఏంటి రత్నమ్మ? ఆలకించండి అనే మాటకు అర్థం ఏంటి? షైన్ నానా, ఆలకించండి అనే మాటకు అర్థం ఏంటి? వాట్స్ గోయింగ్ ఆన్? ఆలకించండి అంటే మాట్లాడేది ఎవరు? యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? మీకా ద్వారా మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయం 1వ వచనం చదువునానా? యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇప్పుడు మాట్లాడేది ఎవరంట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబు సంతతి వాళ్ళరా, మీరు ఆలకించండి అంటే వాట్ హ్యాపెండ్ దేర్ అంటే ఏం జరుగుతుంది? ఆలకించండి అనే పదాన్ని దేవుడు ఎందుకు మాట్లాడాలి? వీళ్ళు దేవుని ప్రజలే. వీళ్ళు దేవుని ప్రజలై ఉండి దేవుని మాటను ఆలకించట్లా. ఆలకించండి అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడడం, మనతో మాట్లాడడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఆయన మాటలో ఏముంటది అంటే జీవం ఉంటది. అంటే మృతులను సైతం లేపగలిగేటువంటి జీవం ఉంటది. గ్రహించగలుగుతున్నారా? ఆయన నోటి మాట మనిషికి జీవాన్ని ఇచ్చి
మృతులలో నుండి తిరిగి లేపుతుంది. మీరు అర్థం చేసుకోండి. అంటే దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత విలువైందో, ఎంత ఇంటెన్షన్తో సిద్ధపడి ఉండాలో చూడండి. ఈ రోజుల్లో విశేషం ఏంటంటే సాతాను చేత మోసగించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకోవచ్చు. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నానా? నిహాలయ బైబిల్ తీయకూడదా? చూడకూడదా? తమరికి తెలుగు వచ్చుగా నాయన, చదవండి నాన్న. సైన్యములకు అధిపతియగు యెహోవా వద్దు నాన్న, లైవ్ లో చదవద్దు అమ్మా, చదవండి నాన్న. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు. నాన్న లైవ్ లో అమ్మా, లైవ్ లో ఉన్న పిల్లలు చదవద్దు. చదువు నాన్న. ద్రాక్ష చెట్టు ఫలమును నాన్న 10వ వచనం చదవండి. 6:10. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? నేను ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొన వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనలేదు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. ఇప్పుడు గమనించారా నాన్న? యెహోవా వాక్యమందు సంతోషం లేదంట. భూ ప్రపంచంలో ఏ మనిషికైనా సంతోషాన్ని ఇవ్వగలిగింది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలిసిన? ఖచ్చితంగా నువ్వు శత్రు చేతిలో ఉన్నావని అర్థం. గత లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నప్పుడు ఆయన సహవాసంలో మనకేం దొరుకుతుందంటే సంతోషం దొరుకుతుంది. నా సంతోషం మీ యందు పరిపూర్ణమగునట్లు అని రాయబడింది. మీరు ఈ మాటలు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో తర్వాత చదువుకోండి, నాకు సమయం సరిపోదు. ఆయన సహవాసంలో మనకి దేవుడు ఏమిస్తాడో తెలిసిన? మనము సంతోషించున్నట్లుగా, అంతేకాదు పూర్ణ సంతోషము గలవారమై అని రాశాడు. ప్రపంచంలో ప్రజలందరికీ సంతోషం కోసం వెతుకుతున్నారు, కానీ ఎవరికి అర్థం కావట్లా. నీ సంపూర్ణమైన సంతోషం అంతా ఎక్కడుంటుందంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యమందు సంతోషిస్తే ఉంటది. ఇప్పుడు ఆయన వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేసి నీకు ఆయన ఏం మాట్లాడాడో నీకు అర్థం కాకపోతే నిన్నేమనాలా? ఇప్పుడు ఇక్కడ ప్రజలంతా కూడా ఇశ్రాయేలు ప్రజలు, అంటే యాకోబు సంతతిలో ఉన్న 12 గోత్రాల వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఆలకించండి. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు అరే లెక్కల మాస్టర్ మాట వినండిరా అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ మాస్టరు వీడు బాగోగులు చూస్తాడు, వీడు క్షేమాన్ని చూస్తాడు, వీడి బాగోగులు చూసి వీడి మీద శ్రద్ధ పెట్టి వీడిని కాపాడుకునేవాడు ఆయన మాస్టర్, మన చుట్టం, సొంత చుట్టం. వీడు ఎవడి మాట ఆలకించడు అంటే దేవుని మాట ఆలకించడు, వీడి క్షేమాన్ని చూసేవాడి మాట ఆలకించడం. మీరు గుర్తుపడుతున్నారా? అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, అధిపతులారా, నాయకులారా, ప్రధానులారా, మీరు మొట్టమొదట మీరు ఆలకించండి, మీ వ్యవహారం తేల్చేస్తాను, మీరు ఆలకించండి. ఏమంటున్నాడు? మీరందరూ కూడా మనం ఇక్కడ దేవుని వాక్యంలో గనుక మనం చూస్తే ఈ న్యాయాధిపతులంతా కూడా ఎలాంటి వాళ్ళై ఉన్నారు? దేవుని చట్ట ప్రకారంగా తన ప్రజలను పరిపాలించేటువంటి నీతి న్యాయములు ఎరిగినటువంటి వారిగా సెలెక్టెడ్ పీపుల్స్. ఇప్పుడు అధిపతులంటే, నాయకులంటే, అధికారులంటే ఎవరు? వీళ్ళంతా కూడా ఎన్నిక చేయబడిన వాళ్ళు, సెలెక్టెడ్ పీపుల్స్. ఇప్పుడు చూడండి, ఒక కమిషనర్ ఉన్నాడు, కమిషనర్ని కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు అధికారులు, ఇంటర్వ్యూస్ పెడతారు. అంటే యోగ్యత ఉందా లేదా, ఇతను చెయ్యగలడా లేదా, ఇతను ఈ పోస్టుకు పనికొస్తాడా లేదని సెలెక్టెడ్ పీపుల్స్. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఈ సెలెక్టెడ్ పీపుల్స్ అంతా కూడా ప్రజలను పరిపాలించడానికి సెలెక్ట్ చేయబడినటువంటి దేవుని పని వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు వీళ్ళని ఏమడుగుతున్నాడంటే, సేవకుడు, దేవుడు, ప్రవక్త మీకా ఏమని అడుగుతున్నాడంటే, ఇక్కడ చూడండి, న్యాయము ఎరిగి ఉండుట ఆలకించండి,
3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు సంతతి న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు ఆలకించండి. న్యాయము ఎరిగి ఉండుట. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడు దైవజనుడు ఏమడుగుతున్నాడు? అయ్యా, మీరు న్యాయము ఎరిగి ఉండుట ధర్మమే కదా అని క్వశ్చన్ మార్క్ పెట్టాల్సింది. మరి క్వశ్చన్ మార్క్ లేదు బైబిల్లో. సరే, ఏది ఏమన్నా దేవునికి మహిమ కలుగును గాక. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ న్యాయము అనే మాట మనం ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు చూడండి, న్యాయము అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ దేనికి సంబంధించిన న్యాయం అంటే దేవుడు నియమించిన నీతి న్యాయములను గురించి అడుగుతున్నాడు అని అర్థం. అంటే వీళ్ళకి ఏం తెలుసు? మీరు ఆల్రెడీ న్యాయము ఎరిగి ఉన్నారు కదా, దేవుని నీతి న్యాయాలు ఎరుగున్నారు కదా. ఈరోజు మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, భూమండలం మీద దేవుని నీతి న్యాయాలు ఎవరికి తెలుసు? అన్ని జనులకు తెలుసండి? ఇతరులకు తెలుసండి? శైనమ్మా, అన్ని జనులకు తెలుసుదా? ఇతరులకు తెలుసుదా? దేవుని నీతి న్యాయాలు ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని ప్రజలకే తెలుస్తుంది. అంటే ఈ అధిపతులు, నాయకులు, ప్రధానులు వీళ్ళంతా ఎవరు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని నీతి న్యాయాన్ని, దేవుని కట్టడలను తెలిసినటువంటి నాయకులు వీళ్ళంతా. ఈరోజు మనకి అర్థం కావలసినటువంటి విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి నీతి న్యాయాల గురించి తెలిసినప్పటికీ దేవుడు ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, మీరు ప్రజలను పరిపాలిస్తున్నారు కదా, మీకు నీతి న్యాయం తెలీదా అని అడుగుతున్నాడు. అంటే దేవుని నీతి న్యాయములు బట్టి మీరు అధికారులు అయ్యారు కదా, నాయకులు అయ్యారు కదా, ప్రజలను పరిపాలించే నాయకులు అయ్యారు కదా, మీకు దేవుని కట్టడలు తెలీదా? దేవుని నీతి న్యాయాలు మీకు తెలియకుండానే పోయినాయా అని అడిగాడు. అంటే ఈ భూప్రపంచంలో దేవుని నీతి న్యాయములు తెలిసినప్పుడు దేవుడే నీతి న్యాయములు జరిగించకపోతే లెక్క అడుగుతాడన్న సంగతి ఎవరికన్నా భయం ఉందండి? ఈ రోజున లేఖను విన్న తర్వాత, వాక్యాన్ని విన్న తర్వాత, దేవుని నీతి న్యాయాలు నీకు తెలిసిన తర్వాత దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అయ్యా, నేను నీకు నీతి న్యాయాన్ని, నా నీతి న్యాయాన్ని నీకు తెలియచేశాను, నీకు అధికారాన్ని ఇచ్చాను కనుక నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఏం చెప్తారు? ఏం చెప్తారండి? ఏం చెప్తారు? యేసయ్యకి తెలియాలా? మీకే తెలియాలా? మీ అంతరంగానికి, హృదయాలకి అర్థం కావాలా? ఈ రోజున ఎలాంటి దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయంటే, దేవుని ఎరిగిన ప్రజల్లో జరుగుతున్నటువంటి మోసాన్ని, ఆయన యొక్క తీర్పులు ఎలాగుంటున్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కంటిన్యూ చేయనా? 2వ వచనం కంటిన్యూ చేయి. అయినను మేలును అసహించుకొని, మేలును అసహించుకొని కీడు చేయడానికి ఇష్టపడుతున్నారు. జనుల చర్మము ఊడదీసి. ఇప్పుడు చూడండి, మీకు అర్థం చేసుకోండి. అయినను అని అంటే అర్థం ఏంటి? అయినను అనే మాటకి అర్థం ఏంటి? ఇంత జరుగుతున్నా కూడా దేవుని నీతి న్యాయాన్ని విడిచిపెట్టి మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తనలు మీరు గుర్తించకపోగా మీరేం చేస్తున్నారో తెలుసునా? మేలు చేయుటకు మనస్సు లేని వారై. మేలు చెయ్యాలనే మనసు వీళ్ళలో లేదంట. అంటే అర్థం ఏంటి? వీళ్ళు దేవుని వాక్యం తెలుసునోళ్లే, కానీ వీళ్ళకి ఏం అక్కర్లేదంటే దేవుని నీతి న్యాయాలతో పని లేదు. ఈ రోజున క్రైస్తవులకి దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని చట్టం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, కానీ వీళ్ళకి ఏం అక్కర్లేదంటే దేవుని వాక్యంలో చెప్పిన జీవితం వీళ్ళకి అక్కర్లా. అంటే వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు? వీళ్ళంతా ఇప్పుడు ప్రజలంతా ఏమంటున్నారు తెలిసిన? దేవుని వాక్యం విన్న తర్వాత, అబ్బో వాక్యం కరెక్టే కానీ ఆ వాక్యానుసారంగా బతకాలంటే చాలా కష్టం అండి. ఈ రోజుల్లో ఎవరు నడుస్తారు అలాగా?
ఈ రోజుల్లో ఎవరు జీవిస్తారు అలాగా? ఇది చాలా కష్టం అండి అంటున్నారు. బిడ్డలారా, గుర్తుపడుతున్నారా? సేమ్ 4వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు తీర్పు తీసుకొచ్చినప్పుడు, ఆయన తన నీతి న్యాయముల గురించి తన ప్రజలను అడిగినప్పుడు, ఆ రోజున ప్రజలు ఎలాగున్నారో నేటి దినాన కూడా ప్రజలంతా కూడా అలానే ఉన్నారు. బీ కేర్ఫుల్. ఆ రోజున 4వ శతాబ్దంలోనే సంఘములోకి, దేవుని ప్రజలలోకి చొరబడిన దురాత్మలు ఈ రోజున సంఘాల్లో, కుటుంబాల్లో చొరబడి వేధిస్తుంది. అర్థం కావట్లా. మాకు దేవుని వాక్యం తెలుసండి, మరి అలా నడవాలంటే అట్లా నడవటం చాలా కష్టం అండి, అది ఎలా కుదురుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది అని అంటున్నారు. మేలు చేయుటకు మనసు లేదంటండి, కీడు చేయడానికి ఇష్టపడుతున్నారంట. ఈ రోజున మేలు చేయటం అంటే అర్థం ఏంటి? మేలు చేయటం అంటే అర్థం ఏంటి? మేలు చేయటం అనేది భూమండలం మీద దేవుని దగ్గరే దొరుకుతుందండి. దేవుడు నేర్పిస్తే నేర్చుకున్న వాళ్ళకి తెలిసింది. ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు అన్యాయం చేయకుండా న్యాయం చేయడం, ఇతరులకు మేలు చేయడం, వాళ్ళని ఆదరించటం, వాళ్ళ శ్రమల్లో తోడుండటం, అవసరమైతే తన పొరుగువాని కొరకు ప్రాణం పెట్టడం, కాపాడుకోవడం అనే లక్షణాలు దేవుని దగ్గర నేర్చుకుంటే తప్ప ఎవరికి నేర్చుకోవడం ఎవరికి రాదు. మేలు చేయడం అనేది ఎవరికి రాదు. ఈ భూమండలం మీద ఏ మనుషుని దగ్గర మేలు చేయటం నేర్చుకోలేరు. మరి ఎక్కడ నేర్చుకోవచ్చు? దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఆ రోజులు ఎలాగున్నాయో నేటి దినాన్ని కూడా అలానే ఉన్నట్టుగా మనందరం కూడా చూస్తున్నాం. కంటిన్యూ చేయనా? 2వ వచనం. నేను గమనించండి, నేను డెప్త్ గా వెళ్ళట్లేదు, మీకు అక్కడ జరుగుతున్న విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను. అలా చెప్పుకుంటూ వెళ్తేనే ఈరోజు ఈ 12వ అధ్యాయం ముగించగలుగుతాం. మనం ఇంకా వివరంగా చెప్పుకుంటూ వెళితే అసలు మన బ్రతుకులు చూడలేము. ఇదంతా విశ్వాసం నుంచి రక్షించబడిన ప్రజల్లో జరుగుతున్నటువంటి భయంకరమైన మోసపు ఆత్మ, భ్రమపరుచు దురాత్మలు జరిగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. మేలు చేయుటకు మనస్సు లేని వారై కీడు చేయుదురంట. ఇప్పుడు మేలు చేయటానికి మనసు లేదు, కీడు చేస్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళకేం తెలీదు, వీళ్ళకేం అవసరం లేదు. వీళ్ళకేం అవసరం లేదంటే ఎవడెటు పోయినా వీళ్ళకి అవసరం లేదు. వీడు సెల్ఫ్ మైండ్, వీడు బాగుంటే చాలు, వీడు వాడి భార్య వాడి పిల్లలు బాగుంటే చాలు. ఇక ఎవడు ఎంత నశించిపోయినా, ఎవడు ఎంత మోసపోయినా, ఎవడు ఎంత శపించబడినా వీడికి ఏమి సంబంధం లేదు. మళ్ళీ వీళ్ళంతా అధికారులు. గమనించానా? వీళ్ళంతా అధిపతులు, ప్రజల పైన నాయకులు. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, 3వ వచనం, 2వ వచనం సగంలో, నా జనులు చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసమును చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు. ఇప్పుడు చూడండి, చర్మము ఊడదీయటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిజంగానే వీళ్ళు అధిపతులు, నాయకులంతా ప్రజలందరినీ పట్టుకొని చర్మం ఊడదీసి మాంసం లాగుతున్నారని కాదు, అలా కాదు. ఇది రూపకలంకారంగా, అంటే ఒక పిక్చర్ ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ పిక్చరు? ఒక మనిషిని నిట్ట నిలువుగా తోలు ఒలిస్తే ఎంత శ్రమ పడతారు అర్థం చేసుకుంటున్నారండి? మనిషి బ్రతకుండంగా తోలు తీస్తే ఎంత శ్రమ ఉంటుంది చెప్పండి. ఆ తోలు తీసిన తర్వాత ఏముంటది? మాంసం ఉంటది. ఈ మాంసంని ఎముకల నుండి బయటికి లాగి ముక్కలు ముక్కలుగా చేసి చక్కగా వండుకొని తింటున్నారు. అంటే ఒకటి చీల్చబడ్డం, రెండోది ఒక మనుషులు గనక అన్నం కూరలు వండుకొని తిన్నట్టుగా వండుకొని తింటున్నారట. అంటే ఎంత చిత్రవద అంటే, మనిషికి చర్మంలో చిన్న తోలు వేసింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది చెప్పండి.
అది మానే వరకు చాలా నొప్పి బాధ ఉంటుంది. అలాంటిది ఈ ప్రజలు, ఈ అధిపతులు, నాయకులు ఎంత కఠినంగా ఉంటారో తెలిసిన. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నీతి న్యాయాన్ని బట్టి ఏ పోలీసులు, ఏ గవర్నమెంట్ పనిచేయదండి. ఏదైనా మీరు చూడండి, భూమండలం మీద దీన ప్రజల కొరకు నీతి న్యాయాలు కలిగినటువంటి చట్టాలు ఎక్కడా కూడా లేవు, ఎక్కడా కూడా లేవండి. ఎంత ఆశ్చర్యం అంటే చూడండి, ఒక పిక్చర్ మాదిరిగా చూపించడాన్ని మనం చూడొచ్చు. 3వ వచనం చదువునానా, నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విడిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బాణలో వేయు మాంసమును వారిని తుత్తునీయలుగా పగలగొట్టి ఉన్నారు. చూసారా, వారిని తుత్తునీయలుగా పగలగొట్టున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే, నీతి న్యాయములు జరిగించడానికేగా వీళ్ళనందరినీ నాయకులుగా నిలబెట్టింది, అధిపతులుగా నిలబెట్టింది. మీరు ద్వితీయోపదేశ కాండంలో గనుక మీరు చూడగలిగితే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 18వ వచనం చదవండి నాన్న. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములన్నిటిలోను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. ఈ చట్టం ఎవరు రాశారు? తన ప్రజల కొరకు దేవుడు నీతి న్యాయములు రాయించి ఇచ్చాడు మనకి. ఇప్పుడు దేవుడు గినక ప్రజలకు నీతి న్యాయములు ఇలా చెయ్యాలి, ఇలా జరిగించాలి అని దేవుని యొక్క చట్టం గినక మనకి చెప్పకపోతే ఈ విషయాలు ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? మీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా నీతి న్యాయములు జరిగించడానికి మీరు నాయకులుగా నియమించబడ్డారు. కంటిన్యూ చేయనా. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. తీర్చాలి. న్యాయము తప్పి వాళ్ళు గినక న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. పుచ్చుకొనకూడదు. గమనించారా? లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జనుల కన్నులకు లంచము ప్రజల కన్నులకు గుడ్డితనమును కలుగజేయును. ఇప్పుడు చూడండి, నాయకులు నీతి న్యాయములు చేయకపోతే, నాయకులు సరిగా లేకపోతే ప్రజలందరూ గుడ్డోళ్ళు అయిపోతారంటండి. నాయకులు గనుక నీతి న్యాయముల ప్రకారం, దేవుని చట్ట ప్రకారం నీతి న్యాయములు కలిగి ప్రజలను పరిపాలించకపోతే నాయకులను బట్టి ప్రజలు ఏమైపోతారంటే గుడ్డోళ్ళు అయిపోతారు. ఎందుకని? లంచము ఏం చేస్తుందంటే ప్రజలను గుడ్డి వాళ్ళగా చేసేస్తుంది. ఇంకా వీళ్ళు కష్టపడి చదవరు, కాపీ కొట్టి పాస్ అవుతారు. అర్థమైందండి? లంచం ఇచ్చి డాక్టర్లు అవుతారు, లంచం ఇచ్చి రైల్వే ఉద్యోగాల్లో అవుతారు, లంచం ఇచ్చి ఫ్లైట్ ఉద్యోగాలను సంపాదించుకుంటారు. గమనించారండి? లంచం ఇచ్చి ఇంజనీర్లు అవుతారు. ఎవ్వరూ కూడా నీతి న్యాయములను బట్టి ప్రజలను పరిపాలించే వాళ్ళు లేరు. గమనించారండి? ఈ రోజుల్లో అందుకనే మేలును అసహించుకొని కీడు చేస్తున్నారంట. కీడు చేయటం అంటే ఏంటి? దేవుని నీతి న్యాయాలు పక్కన పెట్టి కీడు చేయటమే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముకొని నడిపించబడతారు. మీకు అర్థమవుతుందంటే ఏమర్థం అవ్వాలి అంటే, మంచిని చెడు అనుకుంటారు, చెడును మంచి అనుకుంటారు, వెలుగును చీకటి అనుకుంటారు, చీకటిని వెలుగు అనుకుంటారు. గమనించారా? మీరు యెషయా పుస్తకం 5వ అధ్యాయము 21 అనుకుంటారు చూడనా, 21, 20 ఎక్కడ ఉంటుంది చూడండి. వెలుగును చీకటనియు, చీకటిని వెలుగనియు. 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా పుస్తకం 5వ అధ్యాయం
20వ వచనం చదువునాను. కీడు మేలనియు కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని మేలు కీడనియు చెప్పుకొను చీకటి వెలుగనియు చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. ఇప్పుడు చూడండి, ఎవరెవరిని ఎలా ఎంచుకుంటారో చూడండి. అంటే ఎవరికాడే పర్సనల్ గా ఎంచుకుంటాడు. వాక్యం చెప్పేది నమ్మరు. ఏమండి, వాక్యం చెప్పేది నమ్మరు. ఎవరు పడితే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా అనుకుంటారు. వెలుగును చీకటి అనుకుంటారు, చీకటిని వెలుగును అనుకుంటారు, మంచి చెడుని అనుకుంటారు, చెడు మంచి అనుకుంటారు. మధ్యవర్తి యేసుక్రీస్తు అంటే ఇంకా మధ్యవర్తి ఇంకెవరో ఉన్నారని చెప్పుకుంటారు. ఏం చెప్తాం మనం? ఇప్పుడు త్రిత్వమై ఉన్న దేవుడు అంటే లేదు యెహోవా ఒక్కడే దేవుడు, ఆయనకు పుట్టినోడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు, యెహోవాకు పుట్టినటువంటి కొడుకులు పిల్లలు అని అంటున్నారు. ఎవడిష్టం వాడిది. అంటే ఇప్పుడు వీళ్ళంతా అనుకునే వాళ్ళంతా ఎవరు అంటే దేవుని ప్రజలే. ఇప్పుడు చూడండి ఎన్ని గుంపులుగా డివైడ్ అవుతున్నాయో. ఈ రోజున సంఘాల్లో జరిగే గుంపులు అన్ని కూడా ఇలానే డివైడ్ అవుతున్నాయి. సత్యవాక్యాన్ని ఎవడు నమ్మేవాడెవడు లేడు. ఇప్పుడు న్యాయం చేయటం మర్చిపోయి మేలు చేయటం మర్చిపోయి వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? కీడు చేస్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటి? చీకటి వెలుగు అనుకుంటున్నారు, వెలుగు చీకటి అనుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే యేసుక్రీస్తు కలిగిన మనసును వీళ్ళు వదిలిపెట్టి బ్రతుకుతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనసు ఏంటి చెప్పండి? పాపి కొరకు ప్రాణం పెడతాడు ఆయన. తన పొరుగువాడి కోసం, తన సహోదరుడి కోసం ప్రాణం పెడతాడు యేసుక్రీస్తు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మాంసాన్ని ఎముకల్ని ఒలుచుకొని తింటున్నారు. మీరు గుర్తుపడుతున్నారా? మళ్ళీ వీళ్ళంతా ఎవరు? క్రైస్తవులే. వీళ్ళంతా ఎవరు? దేవుని ప్రజలే. వీళ్ళు అధిపతులు నాయకులుగా ఉండి, ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అధిపతులు నాయకులు వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే హై సుపీరియర్. అంటే వీళ్ళ తర్వాత ఇంకా వీళ్ళ పైన ఏ నాయకులు ఉండరు. ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఏదైనా డిక్లేర్ చేసిన తర్వాత ఇంకెవడైనా ఇంకా పైన నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోదీజీ ఓకే చేసిన తర్వాత ఆయన రాంగ్ అంటే రాంగు, రైట్ అంటే రైట్. ఇక ఆయన డిక్లేర్ చేసిన తర్వాత ఇక ప్రపంచంలో ఎవడు లేడు అని అనుకుంటున్నారు. విశేషం ఏంటి చెప్పనా? భూ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, అధిపతులు, నాయకులు, ప్రజలందరికీ పైన హై సుపీరియర్ మన దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాజ్యములన్నిటిపైన నాయకుడై ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతిగా యెహోవా. అర్థమైందండి? భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యముల పైన సంపూర్ణమైన సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడిందంటే నా ప్రభు అయిన యేసయ్యకి ఇవ్వబడింది. ఆయన భూమి మీద ఉన్న ప్రజలను, నాయకులను, అధికారులను అందరినీ కూడా ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటిన్యూ చేయనా? 4వ వచనం చదవండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఇప్పుడు 4వ వచనంలో ఉన్న విషయాలు మీరు చెప్పాలి. ఏం అర్థమైంది చెప్పండి? వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టడం. ఏమండి, దుర్మార్గులు మొరపెడతారా అండి? బ్లెస్సమ్మా, దుర్మార్గులు మొరపెడతారా? శైనమ్మ, దుర్మార్గులు దేవునికి విరోధంగా తిరుగుతున్నారు, వాళ్ళంట మొరపెడుతున్నారంట. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకు మొరపెడుతున్నారు? వాళ్ళ మీదకి ఏమొచ్చి ఉంటుంది అంటారు? అంటే ఈ భూమండలం మీద అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ మళ్ళీ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారంటే చేస్తారు. ఇలాంటి ప్రజలు ఉన్నారని బైబిల్ చెప్తుంది. నమ్మేవాడెవడు లేడు. ఇది ఇప్పుడు కాదండి, ఆదిమ సంఘములోకి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి ఆ రోజునే 4వ శతాబ్దంలోనే ఇలాంటి దురాత్మలు చొరబడ్డాయి.
ఏం చేస్తారు? తెల్లారు లేస్తే అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు, పాపం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన బతుకు బతుకుతారు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి మొరపెడతారంట, దేవునికి ప్రార్థన చేస్తారంట. చూడండి ఏమండి, ఇలాంటి ప్రజలు కూడా ఉంటారా? ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమండలం మీద. ఎంత భయంకరమైనటువంటి జనాంగమో చూడండి. మళ్ళీ చదువునైనా, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంటే వారి మనవి అంగీకరించలేదు అంటే ఇంతకు ముందు అంగీకరించాడని అర్థమా? అంటే ఇంతకు ముందు ప్రారంభంలో వీళ్ళంతా మంచోళ్ళే. అంటే గత కాలంలో వీళ్ళ ప్రార్థనను దేవుడు ఆలకించాడు, వాళ్ళకి జవాబిచ్చాడు. కానీ దినములు గడిచే కొందుగా, ప్రభు రాకడ దగ్గరికి వచ్చే కొందుగా వాళ్ళలో ఏమైపోయింది? సెల్ఫ్ మైండ్. వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళ పిల్లలు బ్రతకడం కోసం ఎలాంటి మోసాలైనా చేస్తున్నారు. ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలా, ఎదుటివాడు నాశనం అయిపోయినా పర్వాలా, ఎదుటివాడు అన్యాయం అయిపోయినా పర్వాలా, ఎదుటివాడు ఆస్తులు, ఈ రోజున అన్నదమ్ములే ఆస్తులను మోసం చేసుకొని లాక్కుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే అన్న చచ్చిపోతే అన్న ఆస్తి మాకు వస్తుందని తమ్ముళ్ళు ఆశపడే పిల్లలు అయిపోయారు. గమనించారా? తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ సడన్ గా చచ్చిపోతే ఆ ఉద్యోగం మనకిస్తారు అనుకొని తల్లిదండ్రులు చంపేసి ఉద్యోగాలను సంపాదించుకోవడానికి ఎదురు చూసేవాళ్ళు లేకపోలేదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళలో సెల్ఫ్ స్వార్థం వీళ్ళలో బయలుదేరింది. అంటే తను తన పిల్లలు ఆస్తులు సంపాదించుకొని ఇతరులకి ఎంత అన్యాయం చేసైనా సరే మళ్ళీ అవసరమైతే మొరపెడతారు, వీళ్ళు ప్రార్థన చేస్తారు. మళ్ళీ వీళ్ళకి ఏదైనా శ్రమ వస్తే ప్రభువా మమ్మల్ని తప్పించు, మమ్మల్ని కాపాడని వీళ్ళు కూడా మొరపెడతారు. అందుకు దేవుడు ఏమన్నాడు తెలిసిన? అసలు వీళ్ళ ప్రార్థన నేను ఆలకించను, డామ్ షూర్గా చెప్తున్నాడు. వాళ్ళకి ముఖం కనపడకుండా తన్ను తాను దేవుడే మరుగుపరుచుకుంటాడంట. ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు చెప్పండి? అంటే ఇలా కూడా ప్రార్థన చేసేవాడు ఉంటారా? ఉంటారండి. ప్రారంభంలో భక్తి బాగానే చేశారు, తర్వాత ముదిరిపోయి ఇప్పుడు ఏమంటున్నారంటే మేలు చేయడం మానేసి కీడు చేస్తూ ఈ ప్రజల్ని ఎంత హింసిస్తున్నారంటే ఇదంతా కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం. గుర్తుపట్టానా? ప్రజలు స్వార్థంతో బ్రతుకుతున్నారు. ఎవరిళ్ళు? క్రైస్తవులే. వీళ్ళే ఇతరుల ఆస్తులను ఆక్రమించుకొని అన్యాయంగా దోచుకొని బ్రతుకుతున్నారు. ఎంత భయానకరమైనటువంటి తీర్పులో చూడండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చే తీర్పు ఏంటో తెలిసిన? నేను వాళ్ళకి నా ముఖాన్ని మరుగుపరుచుకుంటాను అని చెప్పాడు. మీకు విషయం చెప్పనా? మనకి కీర్తనలో కానీ, కీర్తనలో రాసుకునేవాళ్ళు రాసుకోండి, 30 అధ్యాయం 7వ వచనం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 17-18 వచనాలు, అలాగే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 20వ వచనం, యెషయా పుస్తకం 54వ అధ్యాయం 8వ వచనం, యెషయా పుస్తకం 57వ అధ్యాయం 17వ వచనం. ఇలాగ వీటన్నిటిలో గనక మీరు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఈ రెఫరెన్స్లన్నీ. మీకు అర్థమవటానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును, నా కోపము వారి మీద రగులు కొనును, నేను వారిని విడిచి వారికి విరోధి నగుదును, వారు క్షీణించిపోవుదురు, విస్తారమైనటువంటి కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఇప్పుడు చూడండి, నేనేమంటానంటే ఇప్పుడు ఈ 4వ వచనంలో వాళ్ళు మొరపెడుతున్నారు. వీళ్ళు దుర్మార్గులైనా కూడా, దేవునికి విరోధంగా లేచి ప్రజలను సరిగా పరిపాలించకపోయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మళ్ళీ చదువునాను ఈ మాటలు, జాగ్రత్తగా వినండి నాన్న.
నా కోపము ఆ దినమున నా కోపము ఆ దినమున వారి మీద రగులు వారి మీద రగులు కొనును. నేను వారిని విడిచిపెట్టి వారికి విరోధినైపోతాను. వాళ్ళు క్షీణించిపోతారు. విస్తారమైనటువంటి కీడులు వారికి ప్రాప్తించును. అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చినాయి? వీళ్ళకి విస్తారమైన కీడులు ఆపదలు వీళ్ళ నెత్తి మీదకి వచ్చి పడ్డాయి. నీతి న్యాయములు జరిగించడానికి దేవుడు అధిపతులను నాయకులను దేవుడు నిర్ణయించుకొని ప్రజలందరికీ నీతి న్యాయములు చేయమని వాళ్ళని అధికారులుగా దేవుడు నియమిస్తే ఈరోజు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసా మీకు? ఏ ఒక్క న్యాయాధిపతిని అధిపతులను ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టడో. వాళ్ళ మీదకి కీడులు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? వాళ్ళని విడిచిపెట్టేస్తాడంటండి. వాళ్ళకి విముఖుడైపోతాడంట. తన ముఖమును మరుగు చేసుకుంటాడంట. వాళ్ళకి దేవుడే విరోధైపోతాడంట. ఎవడన్నా తప్పించుకుంటాడండి? బతికినంత కాలం మన ఇష్టం వచ్చినట్టు బతికి, నాకు అధికారం ఉంది కదా అని, నా బలం ఉంది కదా అని, నా తెలివితేటలు ఉన్నాయి కదా అని ప్రజలను హింసించి నాశనం చేసి దేవుని నీతి న్యాయాలు చేయకుండా, ఏంటి ఈరోజు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు కుటుంబాన్ని ప్రేమించకుండా, దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళని ఆదరించకుండా, మన సొంత ఇష్టము చొప్పున గర్వంతో ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడండి? దేవుని చట్టం లేదా? ఈ రోజున దేవుని చట్ట ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తాడని భయం ఉందండి? ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరండి. దేవుడు ఏం చేయలే అని తీయటి బోధలు చేస్తున్నారు పాస్టర్లు. వాళ్ళ దేవుడు ఏం చేయడు, ఆయన దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడని తీయటి మాటలు చెప్తున్నారు. దేవుడు నువ్వు చేసిన క్రియలకు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని నీ బ్రతుకులో మరి ఎన్నడూ కూడా దేవుని నీతి న్యాయాలను విడిచిపెట్టకుండా అనుసరించి నడిస్తే ఒకవేళ దేవుడు నిన్ను కనికర పడతాడేమో, దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. బిడ్డలారా, ఏ మనుషుడు దేవుని యొక్క తీర్పులో నుంచి తప్పించుకునే అవకాశం లేదు. గమనిస్తున్నారా? మీరు ఇంకా చదవండి. కీర్తనల 37వ వచనం కూడా మీరు చదవండి. కీర్తనల పుస్తకం 30వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఇప్పుడు చూడండి, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితేని. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? ప్రభా, నీ ముఖమును నాకు మరుగు చేయకుండా దాచిపెట్టుకుంటే నేను కలత చెందితే. కలత ఎప్పుడు వస్తుంది నీకు? నిద్ర పట్టకుండా ఎప్పుడు ఉంటుంది నీకు? శ్రమ మేలులు జరగకుండా కీడులు చేస్తూ బ్రతుకుతున్న నీ జీవితంలో దేవుడు తన ముఖమును మరుగు చేసుకున్నాడని గుర్తుపెట్టుకోవు. ఎందుకని? భయపడవా నువ్వు? ఎక్కడుంటే అక్కడ నువ్వు భయపడుతున్నావు. ఎక్కడుంటే అక్కడ నువ్వు పిరికితనపు ఆత్మ చేత బ్రతుకుతున్నావు. దేవుని వాక్యపు వెలుగులో నువ్వు గమనించకపోతే దేవుడు నీకు మరుగైపోయాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయనే నీకు విరోధైపోయాడు. నమ్మేవాడెవడు లేడు. అదేమనంటే ఏమంటున్నారంటే దేవుడు ప్రేమ కలిగినోడు. ఐస్ క్రీమ్ మాటలు, తీయటి మాటలు చెప్తున్నారండి. అంతే. నువ్వు వడ్డీలకు తిప్పు, చీటీలకు తిప్పు, మోసం చేసి అక్రమంగా సంపాదించు. ఏండి, ఎవడైనా ఇల్లు కట్టాడు అనుకోండి, వాడు అక్రమం చేసి నిన్ను ఆర్చి కట్టాడు రా, అంత పెద్ద బిల్డింగ్ అంటలా తప్పించుకుంటాడు ఎవడనా? మనుషుల దృష్టికే తప్పించుకోవట్లా. నువ్వు అక్రమం చేసి ఇల్లు కట్టావన్న సంగతి, నువ్వు అక్రమం చేసి లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నావన్న సంగతి మనుషులకే దొరికిపోతున్నావు నువ్వు. మరి జీవము గల దేవుని న్యాయం నుండి ఎవడు తప్పించుకుంటాడు? ఆలోచించగలుగుతున్నారండి? జీవము గల దేవుని న్యాయమైన తీర్పు నుంచి ఏ మనుషుడు తప్పించుకోగలుగుతారు? ఈ రోజున గుర్తుపట్టేవాడు ఎవడు లేడండి. ఆలోచించగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు చూడండి, ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయము 5వ వచనం చదవండి నాన్న. గడులైన వారి
యొద్దకు ఘనులైన వారి యొద్దకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని దేవుని యొక్క న్యాయ విధిని ఎరిగిన వారై యుందురు కదా వారు దేవుని యొక్క న్యాయ విధిని ఎరిగిన వారై యుందురు కదా అని నేను అనుకుంటుని అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను భారమైన కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపు కొనిన వారుగాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతులై పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి దేవుడు వెళ్ళి చూస్తున్నాడంట. వీళ్ళు ప్రజలకు నీతి న్యాయములు చేయమని నా చట్టాన్ని నీకు వీళ్ళకి ఇచ్చాను కదా, వీళ్ళు అనుసరించి నడుస్తున్నారా లేదా అని దేవుడు వెళ్ళి చూస్తే ఆయన మీదే తిరుగుబాటు చేసి అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నారంటండి. ఏం చెప్తాం చెప్పండి? ఎవరికన్నా అర్థమైంది అంటారా? యెహెజ్కేలు పుస్తకం 22:6 కూడా చదవండి నాన్న. యెహెజ్కేలు పుస్తకం 22వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు. వాళ్ళకున్న బలమంతటిని బట్టి నరహత్య చేస్తారంట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉన్నతమైన హైకమాండ్, ఇక వాళ్ళ పైన ఏ కమాండ్ లేదనుకోండి, ఇక వాళ్ళు చేసిందే రాజ్యం, వాళ్ళు ఏది చెబితే అదే చట్టం. కానీ మానవుల రాజ్యముల పైన దేవుడు అధికారము కలిగిన, సార్వభౌమాధికారము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అనే సంగతి ఎవ్వరికీ అర్థం కావట్లా. గుర్తుపడుతున్నారండి? చదువునాను మళ్ళీ ఒకసారి అన్నమాట. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులు అందరూనా కొంతమంది? అందరూ. ఎందుకని? అధికారులు నీతి న్యాయములు చేయకపోతే ప్రజలందరూ కూడా గుడ్డోళ్ళు అయిపోతారు. ఇక గుడ్డోడు పోయి ఏ గుంట్లో పడతాడో కూడా తెలియదు. అందుకనే నీతి న్యాయములను గురించి తెలిసినటువంటి వాడే నీతి న్యాయములు కలిగిన ప్రవర్తన నెరవేర్చకపోతే, దేవుని చిత్తాన్ని కనపరచకపోతే, ఇక దాన్ని బట్టి ప్రజలంతా ఏమైపోతారు చెప్పండి? ఈ రోజున ఒక దైవజనుడు కష్టపడుతున్నాడు అనుకోండి, ఆ దైవజనుడికి ఏదైనా సమస్య వస్తే అయ్యో దైవజనుడు చుట్టూ కూర్చొని అయ్యా ఏం జరుగుతుంది, ఏంటి సమస్య, దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేవాళ్ళు లేరండి. దైవజనుడు ఎప్పుడు దొరుకుతాడో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చేద్దామని చూస్తున్నారు. అంటే నీతి న్యాయములు కలిగినటువంటి దేవుని ప్రజలే మోసం చేసేవాళ్ళుగా తయారవుతున్నారు. ఏ వ్యక్తి అయినా నీతి న్యాయములు కలిగి బతికితే ఓవరలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అంతే. గమనించే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా ప్రధానులే, దేవుని ప్రజలే. మళ్ళీ చదువునన్నమాట. నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్యలు చేయుదురు. నరహత్యలు ఎవరు చేస్తారు చెప్పండి? హత్యలు ఎవరు చేస్తారు? మీకు విషయం చెప్పనా? మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగింది? ఆదికాండం 4వ అధ్యాయంలో జరిగింది. ఎందుకు హత్య చేశాడు చెప్పండి? తన క్రియలు చెడ్డవైనందున, తన పొరుగువాని క్రియలు నీతి కలవైనందున అని రాయబడింది. ఎక్కడ? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమా? చదవండి, ఆ ఒక్క మాట చదవండి నాన్న, నేను ముగిస్తున్నాను. 3:12. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. నానా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు 2:12. మనము కయ్యేరి వంటి వారమై ఉండరాదు. 2వ అధ్యాయం 3:12. రైట్. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను, వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు. ఇప్పుడు చూడండి, చెడ్డోళ్ళు ఏం చేస్తారంటే నీతిమంతులను చంపాలని చూస్తారు. ఏమండి? ఎవరైనా దైవజనుడు కష్టపడుతున్నాడంటే వాక్యానుసారంగా మంచి దైవజనులు అంటే వాళ్ళు ఎంత కష్టపడినా ఆత్మల కొరకే కష్టపడతారు. ఇప్పుడు అదేం లేదండి.
సందు దొరికితే చాలు ఈ చెడ్డ వాళ్ళంతా ఏం చేస్తారో తెలిసిన నీతి మంతుని చంపడానికి ఎదుగుతూ ఉంటారు. ఎందుకని వాళ్ళ క్రియలు నీతి గలవై, చంపేవాడి క్రియలు చెడ్డవి. ఇక్కడ చూడండి, కయ్యూను తన క్రియలు చెడ్డవైనందున మనము క్రియలు చెడ్డవియు, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుక నే కదా చంపెను. ఇప్పుడు ఆడు బాగుపడ్డు, బాగు చేసేవాడిని బాగు చేయనీడు. ఏం బతుకులండి. మళ్ళీ ఇవన్నీ ఎవరిలో జరుగుతున్నాయి? క్రైస్తవుల్లోనే జరుగుతున్నాయి, దేవుని ప్రజల్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ రోజున దేవుని వాక్యాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, అధిపతులు అందరూ ఏం చేస్తున్నారంటే ఎదుటను చంపుతున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ క్రియలు చెడ్డవి, నీతిమంతులైన వారిని చంపే వాళ్ళగా ఉన్నారంతే. దేవుని ప్రజలకు నీతి న్యాయములు జరిగించకుండా వాళ్ళను చంపేటువంటి వాళ్ళుగా తయారయ్యారు. కంటిన్యూ చేయమ్మా. ఎహెజ్కేలు పుస్తకంలో, నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరూ తమ శక్తి కొలది నరహత్య చేయుదురు, తమ శక్తి కొలది నరహత్యలు చేయుదురు. నీలో తల్లిదండ్రులు అవమానం పొందుదురు, తల్లిదండ్రులు అవమానము నొందుదురు. ఈ మధ్యనున్న పరదేశులు, ఈ మీ మధ్యలోనున్నటువంటి పరదేశులు దౌర్జన్యము నొందుదురు, దౌర్జన్యము నొందుదురు. నీలో తండ్రి లేని వారును, మీలో తండ్రి లేని వారును, విధవరాండ్రును హింసింపబడుదురు. విధవరాండ్రు వీళ్ళందరూ కూడా హింసించబడతారు. నాకు ప్రతిష్టములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు. గమనించేవనా? ప్రతిష్ఠితులకు వారిని తృణీకరిస్తున్నారంటే. ప్రతిష్ఠితములకు వస్తువులు అంటే ఎవరు? దేవుని చేతిలో వాడబడే పరిశుద్ధులు, దైవజనులు, ప్రతిష్ఠితులు, దేవుని చిత్తం జరిగించడానికి బ్రతికేటువంటి ప్రజలు. అలాంటి వాళ్ళను కూడా చంపడానికి కూర్చుంటారంటండి. ఏమండి, వాక్యానికి విరోధంగా ఉంటే నష్టం నీకా నాకండి? చెప్పండి. వాక్యంలో దేవుడు చెప్పని ప్రేరేపణల చేత మీరు నడిపించబడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు కదా. మీరు ఎలాంటి సంఘాలకు వెళ్తున్నారు మీరు చూసుకోండి. ఎలాంటి కాపరి మీరు వెళ్ళే కాపరి గమనించారా? వాక్యం అనే అర్థంలో చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. వాక్యాన్ని బట్టి పరిశుద్ధులను వెంబడించే వాళ్ళు ఎవరు లేరు. వెలుగు చీకటని, చీకటి వెలుగని, ఏమండి మేలు చేయటం మానేసి కేవలం కీడే చేయటం నేర్చుకున్నారంటండి. మళ్ళీ వీళ్ళంతా మొరపెట్టే బ్యాచి ఎలాగున్నారో చూడండి. ఈ రోజున భూమండలం మీద జరుగుతున్నటువంటి సేవలన్నీ కూడా ఇయ్యే. అక్రమం చేసి బ్రతుకుతున్నారు, వచ్చి దేవుని దగ్గర పడి మొరపెడుతున్నారు, దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, ప్రభా అని ప్రార్థనలు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళకి నేను విరోధనైపోయి వాళ్ళకి నా ముఖమును మరుగు చేసుకుంటాను. ఆయన తన ముఖమును మరుగు చేసుకుంటే దావీదు విలవిలలాడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు దావీదు. ఏండి, ఈ రోజున మనకు ఆ విలువ ఏం తెలుస్తుంది? ఆయన ముఖమును మరుగు చేసుకోకుండా ఆయన ముఖంలో మన రహస్య పాపాలన్నీ కనపడతాయి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వీలును పోగొట్టుకుంటారు. దేవుడు కనుక తన ముఖమును మరుగు చేసుకుంటే వెలుగు ఇక వాళ్ళకి అర్థం కాదు, వెలుగు ఉండదు, ఇక మొత్తం చీకటే. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరి పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. బిడ్లరా, ఆ రోజున 4వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏ తీర్పులు దేవుడు చేశాడో ఈరోజు కూడా అదే తీర్పులు జరుగుతున్నాయి. కనుక ఈరోజు మీకా పుస్తకంలో 3వ అధ్యాయం మనం 1 నుండి 4 వచనాలు చదువుకుంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. కనుక దయచేసి ఈ వాక్యాలన్నీ అర్థం చేసుకొని మనం అక్రమాన్ని విడిచిపెట్టకపోతే దేవుని తీర్పుల నుంచి ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడు. ఆయన తన ముఖమును మరుగుపరుచుకుంటాడు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం, ఆయన నిన్ను విడిచిపెట్టి నీకు విరోధైపోతాడు. అలాంటి ఉగ్రత మనం అనుభవించకుండానే మనం ముందుగానే గుర్తుపట్టి మనల్ని మనం సరి చేసుకొని ఆయన పాదాలు పట్టుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి మీకా గ్రంథంలో 3వ అధ్యాయం 1 వచనం నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా.
ఆ రోజున 4వ శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలను మరి ఎలాగ మోసపోతూ అక్రమస్తులై మరి ఏవి ఎరగనట్టుగా వచ్చి దేవుని దగ్గర ఎలా మొరపెడుతున్నారో, దేవుడు వాళ్ళ ముఖాన్ని వారికి కనపరుచుకోకుండా మరుగుపరుచుకొని వారికి విరోధై ఎలాగ తీర్పులో వారు ఉన్నారో స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినముల అంతమందు మా అందరితో మీరు మాట్లాడి మా బ్రతుకుల్లో నాయనా ఒక స్పర్శ కలిగి, మేము దేవుని ప్రజలమైనప్పటికీ కూడా మేము దేవుని చట్ట ప్రకారం, దేవుని నీతి న్యాయముల ప్రకారం మేము బ్రతకకపోతే దేవుని యొక్క తీర్పులకు గురైపోతాము. ఆయన మమ్మల్ని మరుగుపరుచుకొని మాకు విరోధైపోతాడని స్పష్టంగా నీ వాక్యములోంచి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ లార్డ్.